సో ఆలోచించండి మిత్రులు. ఇవి తులసి చంద్ దగ్గరనే ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఒక 40 లక్షలు 50 లక్షలు 10 కోట్లు 5 కోట్లు, లేకపోతే మంగ్లీ దగ్గరనే ఎవడో నమ్మించి 50 కోట్లు 10 కోట్లు ₹1,00,000 తీసుకున్నాడు అనుకో, ఊకుంటుందా? మరి బలిసిన దానివి, నీకు అడ్డదారులలా అన్ని రకాలుగా కోట్లు సంపాదించుకున్న దానివి, చిన్న ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా లక్షలు తీసుకునేదానివి, డే టైంలో అధికారికంగా వచ్చే పైసలు వేరే ఉంటాయి, మళ్ళీ డే టైంలో వచ్చినాయి సరిపోవని మళ్ళీ రాత్రి వండుకుంటూ వచ్చే లక్షలు వేరే ఉంటాయి. ఇట్లా రకాలుగా సంపాదించుకొని పేదోడు వాడు పొద్దుగాలైతే రూపాయి దాచిపెట్టుకునే కాదు, ఎక్కువ మంది అప్పులు చేసిర్రు. ఈయన దగ్గర ₹5 వస్తుంది, బయట రూపాయికి తెచ్చుకొని ఈడ వచ్చినాయి ఆడ కట్టుకుంటే ₹4 మిగులుతుందని ఆశపడి అప్పు తెచ్చుకున్నారు. వీడు అట్లా నమ్మించారు పడుకోరు. సో మరి మీకు అంటే ఎథిక్స్ మోరల్స్ లేవా? ఆ పేదవాళ్ళ శవాల మీద మీరు వాళ్ళ రక్తం తాగుతారా? ఆలోచించండి మిత్రులారా. ఎవరి యొక్క ఇది సచ్ఛీలత ఏందో మీరు గమనించండి. ఓకే, అర్థమైందా? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడితే ఒక ఇండిపెండెంట్ గా ఆధారాలు దొంగ దొరికేటట్టు ఎందుకు చేస్తాడు? ఎవడన్నా దొరికేటట్టు చేస్తాడా దొంగ? కానీ దొరుకుతారు. ఇప్పుడు వీళ్ళ కాల్ డేటా తీస్తే దొరుకుతారు. మంగ్లీ ఎంత జాగ్రత్త పడ్డా ఒకవేళ టెక్నికల్ గా ఎక్కడ ఆమె పేరు రాకుండా, ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్తున్నాడు కదా 100 సార్లు ఫోటో అడిగి తీయాలంట మంగ్లీ ఉంటే. వాడు మధు రమావత్ అనేటోడు ఈ అబ్బాయి అసిస్టెంట్ గా పనిచేస్తుంటే వాడు బయట మ్యూజిక్ పెట్టేసి ఆ రూమ్ లకు పోయి ఈ యొక్క వాడు ఏం మాట్లాడుతున్నా వినకుండా అది రూమ్ లకు పోయి మాట్లాడతాడంట. దగ్గరికి వస్తే కూడా వెళ్ళిపో అంటాడట. లేకపోతే ఓసారి వాళ్ళ దోస్తు విట్టల్ అంటే ఆయన కూడా ఇట్లా పెట్టబోతుంటే ఎందుకు నువ్వు ఆయనతో లాస్ అవుతావు, ఎందుకు నాశనం అవుతావు, వద్దు అంటే ఆయన పోయి మీ వాడు ఇట్లా అంటుండే నేను పెట్టాలన్నా వద్దా అంటే ఈయనను పిలిచి రూమ్ లోకి తీసుకొని సంపేత్తా అని బెదిరించిండంట. నీకు ఒక్క జీతం ఇయ్య ఎలగొడతా అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చేస్తాడు వాడు తప్పు చేయనప్పుడు? వాడిని ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏది గుడిపల్లి నల్గొండ, అర్థమైందా? సో అవన్నీ ఉట్టినైతే ఆ సిఐడి ఆఫీసర్ అది మొత్తం ఆ యొక్క శరత్ చంద్ర ఏంది ఆయన పవార్ అంటే ఆయన మొత్తం అది రిపోర్టే తయారు చేసిండు. ఇవన్నీ అబద్ధాలు ఉంటాయా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది రాజకీయాల ఇన్ఫ్లుయెన్సో, ఈమెకు సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సో, ఈమెకున్న కాంటాక్ట్సో, లేకపోతే ఆ మంత్రులకి వానికి చిల్లర ఇచ్చో, లేక రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నీరు కార్చకుండా బాధితులకు న్యాయం జరగాలని యొక్క మానవత్వం ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే అది సరిపోతలేదు వీళ్ళ యొక్క కుట్రల ముందు. కాబట్టి నేనేం ప్రాధాయపడుతున్నా, అరే బాధితులారా మీ పైసలు రావి, నాయి కావు, ఎవరి కావు, మాట్లాడేటోళ్ళు ఎవరి కావు, సంపద నాయక్ కావు, ప్రత్యూష రాథోడి కాదు, లేకపోతే రఘు జర్నలిస్ట్ కాదు, ఇంకో వీళ్ళే కావు. ఎవరి పైసలు అవి? మీ కష్టార్జితం. ఇంకా పెద్ద వాళ్ళు వస్తలేరు ఇంకా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆశ పెడుతున్నారు ఈ యొక్క ఏజెంట్లు. ఏది మీరు మీడియాకి పోతే మీకు ఇవి కూడా రావని చెప్పి వాళ్ళని భయపట్టిస్తున్నారు. రండిరా అయ్యా, ఏం రావడానికి ఏం లేవాడు. వాడు ఎక్కడెక్కడ పంపించేసిండు వేరే దేశాలకి, లేకపోతే అన్ని ఎక్కడెక్కడ సరదాలను ఎవరికి ఇవ్వాలని ఇచ్చేసి వచ్చిండు. ఆ పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఫలానా ఇంట్లో నేను 1.5 ఇచ్చినా ఆ ఇల్లు చూపెడితే ఇప్పటికి కూడా, కానీ వాళ్ళు ఎవడో ఆ ఇంట్లో ఎవడు ఉంటాడో నాకు తెలియదని ఆ పిల్లగాడు అంత మంచిగా చెప్తున్నాడు కదా. అవన్నీ అబద్ధాలా? కాబట్టి ఒకటే చెప్తున్నా, ఓకే, ఈ వీడియో ద్వారా సందేశం ఏంటంటే ఈ యొక్క విచారణ జరగాల్సిందే. ఈ యొక్క వాళ్ళ కంప్యూటర్లు, వాళ్ళ ఫోన్లు, ఇంక్లూడింగ్ మంగ్లీ చౌహాన్, లేదంటే మంగ్లీ రాథోడ్, లేదంటే సత్యవతి రాథోడ్, లేదంటే సత్యవతి బాలు నాయక్, ఏదో పేర్లు పెట్టుకున్నది. అది దాని పేరు సత్యవతి, తోకలన్నీ మార్చుకుంటుంది. వాళ్ళ అయ్య పేరు బాలు నాయక్ ఉంటే దీనికి సత్యవతి నాయక్ వస్తుంది. సత్యవతి రాథోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, చౌహాన్ ఎక్కడి నుంచి వస్తుంది? దొంగముండా. ఎందుకంటే నాయక్ పెట్టుకుంటే దానికి విలువ ఇయ్యారనే ఏదో మా పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం అని చెప్పుకుంటుంది. దొంగముండా. నీ బతుకంతా తెలుసు, గుత్తిలో పోయి అడిగితే చెప్తారు. పెళ్ళయింది, దానికి పెళ్లి కాలేదని చెప్పుకుంటుంది. పెళ్ళయిందని ఆ డాక్టర్ మెండన్ రమేష్ బ్రదర్ చెప్తే ఆయనకు ఫోన్ చేసి పొట్టు తిడుతుంది. నువ్వు చెప్పమన్నాడు, ఎందుకు చెప్తావు అని. మరి నీతో చదువుకున్నాడు, నీకు మెంటర్ చేసినోడు ఆయన నీకు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే, నేను ఉద్యోగానికి వెళ్ళి తీసేసి మ్యూజిక్ టీచర్ అని తీసేస్తే నేను ఎందుకు పనికిరాని ఆత్మహత్య చేసుకోపోతే ఆయన కాపాడిండు. ఒక్కసారి గుర్తు చేసేది, ఒక్కసారి ఫోన్ చేసేది, ఆయన హాస్పిటల్ పడ్డా మినిమం కట్టసిగా ఇచ్చేది. అట్లా నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఏమనంటే నేను సెలబ్రిటీ. ఎవరికి సెలబ్రిటీ రా? ఎవరికి యూజ్ కాంది ఎందుకురా సెలబ్రిటీ? బంకనా ఏమో నువ్వు పైసలు సంపాదించుకోవడానికి సెలబ్రిటీయా? నీ తోటి ఉన్న వాళ్ళకి సామాన్యులకు నువ్వు అందుబాటులో లేకుండా, వాళ్ళ మంచి చెడు పట్టించుకోకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా, వాళ్ళకి బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు ఎవడైతే బాధితుల పక్షాన్ని కొట్లాడుతుర్రో ఆయన మీద కేసు పెడుతుంది. కానీ నీకు నిజంగా నీ పేరు వాడినందుకు వాడి మీద కేసు పెట్టాలి నువ్వు మధు రమావత్ మీద.
బాధితులు బాధపడుతుంటే బాధితుల పక్షాన వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పక్షాన మధుర అమరావతికి అగేన్స్ట్ కొట్లాడాలి. ఎప్పుడు చేసినా నువ్వు ఇన్నిసార్లు అడిగినా కానీ, ఎందుకంటే నీకు తెలుసు కేసు పెడితే నీ ఫోన్లే ఫస్ట్ తీసుకుంటారు, నీ ఫోన్లోనే వానితో ఎన్నిసార్లు మాట్లాడినావు ఏంది అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి కదా, నీకు తెలుసు కదా, సిగ్గు శరం లేదు. సో ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఎవరి సత్యలత ఏందో ఒకటి ఆలోచించండి. ప్లస్ దయచేసి ఎవ్వరికైనా ఇట్లా ఇట్లా అడ్డగోలుగా ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఇంచుమించు కొంచెం అటు ఇటు ఇస్తారు. ఓకే, అంతకు మించి దానికి 10 రెట్లు 100 రెట్లు ఎవ్వడు ఆకాశానికి వెళ్ళి పైసలు ఉంటాయి. అది సాధ్యమే కాదు. టూ గుడ్ టు బి ట్రూ అంటే అతిగా ఇది నమ్మశక్యం లేకుండా ఆ యొక్క ప్రాఫిట్స్ వస్తాయి ఇట్లా పెట్టగానే అట్లా వస్తాయి అని ఎవ్వడు చెప్పినా అది మోసమే. నీకు కొన్ని రోజులు నమ్మించడానికి వాడు వడ్డీ ఇస్తాడు, ఎందుకంటే ఈయన కొంతమందికి ఇస్తే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఎక్కువ మంది వచ్చి పెడతారని. అన్ని పెట్టినాక అన్ని ఎత్తుకుపోతారు, అసలు రాదు వడ్డీ రాదు తర్వాత. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎందుకంటే అక్కడ ఎట్లా వస్తాయి మీరు చెప్పండి, ఎట్లా వస్తాయి పైసలకు చెట్లకు రాతలేవు కదా, వాడు గుంజుకరా వచ్చేటి ఏం లేవు కదా. వాడు ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా అది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది వ్యాపారం, కానీ సడన్ గా ఇట్లా పెట్టగానే అట్లా రావు, ఎక్కడ రావు. భూమి మీద పెట్టు నువ్వు, లేకపోతే వ్యాపారం చేయి. ఒక వ్యాపారం ఎస్టాబ్లిష్ కావాలంటే 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది, దాని పేరు వచ్చి దానికి సేల్స్ పెరిగి అన్ని కావాలంటే. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి అసలు రావడానికి 3 ఏళ్ళు పడుతుంది వ్యాపారంలో. ఎవరినన్నా అడగండి ఏ వ్యాపారం నన్ను ఎక్కడికెళ్ళి తెచ్చిస్తాడు, లంగా కథలు. అర్థమైందా?